స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్ తో మీ ఫోన్ కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848552173 కి కాల్ చేయండి. వివో ఎప్పుడు వచ్చిన ఒక అద్భుతం సృష్టిస్తామాట. అందులో భాగంగానే 16 GB 512 RAM ₹1,00,000 లోపే, అంటే 90,000 రేంజ్ లో మీకు 16 GB 512 RAM ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. అందులో కాకుండా 12 GB 250 కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఇది చాలా అద్భుతం. ఇందులో 120 వాట్ ఛార్జింగ్. రండి ఒకసారి మా దగ్గర ప్రీ బుకింగ్ చేసుకుని అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. సొంత అన్నను 16 నెలలు జైల్లో పెట్టి తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును కేసులో పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల జాయిన్ కావడం ఒక విధంగా జాలి, బాధ కలిగిస్తోందని రాజంపేట వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ బీసీలకు ఎక్కువగా అవకాశం ఇవ్వడంతో ఓసీలు పదవులు కోల్పోతున్నారని, పదవులు కోల్పోతున్న వారికి పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి పశ్చిమ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఈ నెల 30న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరులో సభ ఏర్పాటు చేయడమైందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలను కలవడం జరిగిందని తెలిపారు. అలాగే సొంత అన్నయ్యను 16 నెలలు జైలుకు పంపి తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయించిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ కావడం జాలి కలిగిస్తోందని మిథున్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన కోయలగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి ఇన్ఛార్జి కంభం విజయరాజు పాల్గొన్నారు. ముప్పైవ తేదీ ఎలక్షన్కు సన్నాహాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి గోదావరి జిల్లాలకు, అదేవిధంగా కృష్ణా జిల్లాలకు అన్నిటి కూడా కలిపి ఏలూరులో 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి గారి సభ ఉండబోతూ ఉంది. ఈ సభకు సన్నాహం చేసే విధంగా ఈరోజు నాని గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఏలూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరినీ కూడా 30వ తేదీ హాజరై ఈ సభని భారీగా విజయవంతం చేసే విధంగా ఈరోజు అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. రాబో 2-3 రోజుల్లో కూడా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎవరెవరు కార్యకర్తల్ని ఎంతమంది తీసుకొస్తారు, ఇవన్నీ కూడా మొత్తంగా ప్లాన్ చేసి ఈ సభను సక్సెస్ చేసే విధంగా కూడా కార్యాచరణ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జనరల్గా ఎలక్షన్లో ప్రతి పార్టీలో కూడా ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఈరోజు త్వరగా అందరినీ కూడా డిక్లేర్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలోనే ఏదో అసంతృప్తులు ఉన్నట్టుంటుంది. న్యాచురల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ, ఎక్కువ మంది ఆశాహువులు ఉన్నారు. సో అక్కడక్కడ ఒకరిద్దరు అసంతృప్తులకు లోనవ్వచ్చు. కొన్ని చోట్ల ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నందుకు కొంతమంది ఓసీలకు సీట్లు మిస్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉంది. ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరైతే ఎక్కడ పదవులు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వేరే విధంగా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరికి కూడా తెలుసు, 16 నెలలు షర్మిల గారి సొంత అన్నయ్య మన ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో కూడా పెట్టింది. సో అలాంటి పార్టీలో షర్మిల గారు చేరారంటే ఒక విధంగా జాలి, ఒక విధంగా బాధ వేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.